ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చిన్నారి తల్లి అవగాహన కార్యక్రమాన్ని సంతపేట పరిధిలోని ఓ కళ్యాణ మండపంలో నిర్వహించడం జరిగిందని నెల్లూరు 3వ పట్టణ సీఐ సోమయ్య అన్నారు. జిల్లా ఎస్పీ, ఏఎస్పీల సూచనల మేరకు మహిళల, చిన్నపిల్లల సంరక్షణ కోసం చిన్నారి తల్లి కార్యక్రమంపై అవగాహన కల్పించడం కోసం అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు, ప్రజా ప్రతినిధుల సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. అనంతరం కప్పిర రేవతి మాట్లాడుతూ సంతపేట పోలీసు ఆధ్వర్యంలో శక్తి యాప్, చిన్నారి తల్లి, దండాయాన్ కార్యక్రమాల గురించి మహిళలకు, ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. మంచి స్పర్శ, చెడ్డ స్పర్శ గురించి పిల్లలకు అవగాహన కల్పించామన్నారు. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళలపై జరిగే అఘాయిత్యాలపై 24 గంటలలోపు చర్యలు చేపట్టేలా యాప్లు రూపొందించడం జరిగిందన్నారు. ఈ అవకాశాన్ని మహిళలు, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ బాలకృష్ణ, టీడీపీ నాయకుడు కప్పిర శ్రీనివాసులు, రేవతి, ఇక్బాల్, టీడీపీ నాయకులు, ప్రజలు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చిన్నారి తల్లి ప్రోగ్రాం ద్వారా మా ఆంధ్రప్రదేశ్ డీజీపీ గారి ఉత్తర్వుల మేరకు నెల్లూరు జిల్లా ఎస్పీ డాక్టర్ అజితా వేజండ్ల ఐపీఎస్ గారి యొక్క సూచనలతో మా అడిషనల్ ఎస్పీ సౌజన్య మేడం మరియు టౌన్ ఏఎస్పీ దీక్ష ఐపీఎస్ గారి యొక్క సూచనల మేరకు ఈ చిన్నారి తల్లి ప్రోగ్రాంని సంతపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈ కళ్యాణ మండపంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా చిన్నారి తల్లి ప్రోగ్రాంల యొక్క కాన్సెప్ట్ ప్రకారం ప్రజాప్రతినిధులు, రెవెన్యూ డిపార్ట్మెంట్ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ మరియు అలాగే ఆశా వర్కర్స్, అలాగే మెప్మా డిపార్ట్మెంట్ అందరి యొక్క సహకారంతో ప్రజలలో ముఖ్యంగా మహిళలకు మరియు చిన్నపిల్లలకి వాళ్ళ మీద జరిగే నేరాలు మరియు ఏ విధంగా సహాయం ఏది నేరము, దానికి సంబంధించి ఏ విధంగా సహాయం పొందాలి అనే అవగాహన కార్యక్రమాన్ని ప్రజల్లో విస్తృతంగా కల్పించడానికి, ముఖ్యంగా మహిళలకు దీని మీద పూర్తిగా అవగాహన కల్పించడానికి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఈ ప్రయత్నం, ఈ చిన్నారి తల్లి యొక్క కాన్సెప్ట్ ప్రకారము ఈ ప్రతి నెల మేము మా పరిధిలో నిర్వహించడం జరుగుతుంది. అలాగే జిల్లా అంతటా కూడా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోనూ ఈ చిన్నారి తల్లి ప్రోగ్రాం ద్వారా ప్రజలలో, ముఖ్యంగా మహిళలు, చిన్నపిల్లల మీద వాళ్ళ మీద జరిగే నేరాలు, దానికి సంబంధించిన ఏ విధంగా వాళ్ళు సహాయం పొందాలనే యొక్క అన్నిటి యొక్క అవగాహన కల్పించడానికి ఒక పోలీస్ డిపార్ట్మెంటే కాకుండా రెవెన్యూ డిపార్ట్మెంట్ మరియు దానికి సంబంధించి మహిళలకు సంబంధించిన మెప్మా, ఆశా అందరు డిపార్ట్మెంట్లు, అలాగే ప్రజాప్రతినిధుల యొక్క సహకారంతో ప్రజలందరికీ అవగాహన కల్పించే కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించడం జరిగింది. అందరికీ నమస్కారం. నా పేరు రేవతి. ఈరోజు సంతపేట పోలీసు వారు ఐరన్ మర్చెంట్ కళ్యాణ మండపంలో స్త్రీశక్తి యాప్ గురించి, చిన్నారి తల్లి గురించి, దండయాన్ కార్యక్రమం గురించి చెప్పడం జరిగింది. ముఖ్యంగా ప్రతి ఒక్క మహిళ దీన్ని సద్వినియోగపరచుకోవాలి. ఇంట్లో మన పిల్లలు, ఆడపిల్లలే కాదు మగపిల్లలు కూడా ఎలా ఉన్నారు, ఎలా చేస్తున్నారు, బయటికి వెళ్తే ఎలాగున్నారు, ఇంట్లో ఒక తండ్రి, తాత, బాబాయ్ ఎవరైనా కావచ్చు, పక్కింట్లో వాళ్ళు కావచ్చు, గుడ్ టచ్, బ్యాడ్ టచ్ ఇలాంటివి ఏదైనా సరే పెద్దవాళ్ళకి తెలపమని చెప్పి, ఎవరైనా బయటికి రాలేకుంటే స్త్రీశక్తి యాప్ ద్వారా వాళ్ళు ఒక మెసేజ్ పాస్ చేస్తే వెంటనే పోలీస్ ఇమీడియట్గా స్పందించి వాళ్ళు తగిన చర్యలు తీసుకుంటారు. ఇవన్నీ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వారు చెప్పిన నెంబర్లన్నీ నోట్ చేసుకొని ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది జరిగినా వెంటనే ఆ నెంబర్లకు ఫోన్ చేసి పోలీసు వారి యొక్క సహాయ సహకారాలు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వచ్చాక చంద్రబాబు నాయుడు గారు ఏదైనా అన్యాయం కానీ, ఏదైనా అత్యాచారం కానీ, ఏదైనా ఆడపిల్లలకి ఇబ్బంది జరిగితే 24 అవర్స్లోనే చర్యలు తీసుకోవాలని పోలీసు వారికి సూచించడం జరిగింది. ఇది ప్రజల ఒక మంచి జరిగేదానికి ఒక ఉద్దేశంగా పెట్టుకొని బాబు గారు చాలా స్ట్రిక్ట్గా చెప్పారు. దీన్ని ప్రతి ఒక్క మహిళ సద్వినియోగపరచుకోవాలి. ఈ స్త్రీశక్తి యాప్ని, చిన్నారి తల్లి యాప్ని, అలాగే దండయాన్ ఇవన్నీ కూడా సద్వినియోగపరచుకోవాలని చెప్పి పోలీసు వారి ద్వారా మీ అందరికీ తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం,
నారాయణ రోబోటిక్ సర్జరీ. తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.